హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ వడలండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. సొరకాయని కూర అట్లనే సాంబార్లే కాకుండా ఇట్లా వడలు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సొరకాయ వడలకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక సొరకాయని తీసుకుని హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. ఇదే లేతదైతే మనము ఇట్లా తొక్కతోటే మనము శుభ్రంగా సన్నగా తరుముకోవచ్చు. ఇది కొంచెం ముదరగా ఉంది కాబట్టి నేనైతే తొక్క మొత్తం తీసేసి ఇట్లా పెద్ద హోల్ ఉన్న దాంతో తురుముకున్నాను. ఇట్లా తురుముకున్న సొరకాయని మనము ఒక కప్పు తీసుకుని కొలుసుకోవాలి. కప్పుతో 3 కప్పులు అయితే అయిందండి సొరకాయ తురుము. అలాగే దీంట్లోకి 10 పచ్చిమిరపకాయలు, ఈ టేస్ట్ తగ్గట్టు మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అల్లే సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, అలానే కరివేపాకు కూడా సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీరా పౌడరు, 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సొరకాయ మనకి ఎన్ని కప్పులు అయితే అన్ని కప్పులు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. 3 కప్పులు సొరకాయ అయింది కదండి, 3 కప్పులు బియ్యం పిండి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే మనము ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అలానే పెసరపప్పు కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి దాంతో మనం మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే వేయలేదండి, ఎందుకంటే మనము మిర్చి దంచుకున్నప్పుడు వేసుకున్నాం కదా, అది సరిపోతుంది. పిండి అంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి, సరిపోకపోతే అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొద్దిగా 1 స్పూన్ వరకు వాటర్ని వేసుకుని ఇట్లా కలుపుకోవాలి. మనకి వాటర్ సరిపోవట్లేదు అనుకుంటే కొంచెం 1 స్పూన్ వరకు వాటర్ వేసుకుంటూ ఇట్లా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కవర్, పాల కవర్ కానీ లేదనుకుంటే వేరే ఏదైనా కవర్ ఉంటే కవర్ తీసుకుని కవర్కి ఆయిల్ రాసుకుని మనం కలిపెట్టుకున్న పిండిని ఇలా ముద్దలుగా తీసుకుని వడలను అయితే చేతితోటి ఒత్తుకుంటూ ఉండాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒత్తుకోవాలి. ఇట్లా మట్టుకుని మధ్యలో హోల్ పెట్టుకుంటే మధ్యలో కూడా బాగా వేగుతుంది. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము ఒత్తి పెట్టుకున్న గారెల్ని వేసుకోవాలి. నేనైతే ఒక్కొక్కటి వేసుకుంటున్నానండి. మీరు పెద్ద బాండి పెట్టుకున్నట్టయితే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే 2-3 కూడా వేసుకుని వేయించుకోవచ్చు. అట్లనే ఇంకొకటి కూడా వేసుకుని మనము ఒత్తుకుందాము. ఇప్పుడు 2 వైపున కూడా తిప్పుకొని వేగనివ్వాలి. గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు వేడివేడిగా తింటుంటే ఎన్ని తిన్నా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా వేగగానే తీసేసుకోవాలి. ఇట్లనే మరొకటి కూడా వేసుకుని వేగనివ్వాలి. ఇట్లనే పిండి మొత్తం వేసుకుంటూ వేగనివ్వాలి. చూసారు కదండి, ఎర్రగా అసలు ఆరిపోతే
క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా ఉంటే కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ ఆరిపోతే మాత్రం క్రిస్పీగా కరకరలాడుతుంటాయి. వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లారిపోతే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయింది. చూసారుగా, క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.